లో ఐటీడీఏలో ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియంని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా వివిధ శాఖల అధికారులతో మాట్లాడి మ్యూజియం అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. మ్యూజియం అభివృద్ధిలో వెనుకడుగు వేసేది లేదని, ఎవరైతే పనులు పూర్తి చేయలేదో ఆ శాఖ అధికారులను దృష్టిలో సారించి ఆ పనులను పూర్తి చేయాలని, వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసి ప్రజలకు మ్యూజియంను అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం శ్రీరామనవమికి పట్టాభిషేకానికి మరియు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు దేశ నలుమూలల నుండి ప్రజలు వస్తూ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లిపోవటం జరుగుతుందన్నారు. అధికారులందరూ వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసి ఈ శ్రీరామనవమికి దీని ఓపెనింగ్ కి సహకరించాలని, దీని యొక్క ప్రారంభం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రులతో చేయించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఒక్క పెడితే మనం జాకెట్ ఒకళ్ళు పెడితే దాంట్లో అసలు చేయలేదు జాకెట్ అంటే మనకు పెద్దవాళ్ళు లేదు, మన దగ్గర పెద్దవి ఉంది, చిన్నపిల్లలకు లేదు. అంటే పెద్దవాళ్ళు వేసుకుని ఇక్కడ ఉంటే పిల్లలు పట్టా వాటర్ లెవెల్ మేము మీరేం పని ఉంది? టైం లేదు అంటే అక్కడ దాకా కట్టడానికి ఇక్కడ దాకా కట్టడానికి ఆ కోర్సు దిగడానికి ఏం కావాలి, పెయింటింగ్ కావాలి. 27 దాకా అసెంబ్లీ ఉంది, 24 25